సాంకేతిక నైపుణ్యాన్ని సినిమాటిక్ భావోద్వేగాలతో మేళవిస్తూ ప్రత్యేకమైనటువంటి సంగీతాన్ని అందించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ పూసిన పున్నమి వెన్నెల వేళ తెలంగాణ వీణ అంటూ మనందరికీ కూడా మనసుల్లో తెచ్చుకొని పోయి మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి మన ములుగు జిల్లా కేశవపూర్ గ్రామస్తుడు శ్రీ కార్తీక్ కొడకళ్ళ గారిని వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సార్ గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు అందరూ? అండ్ ఇందాక సామాన్ అన్నట్టు అన్న మీరు 2003 నుంచి 2026 వరకు 23 ఏళ్ళు జర్నీ. అంటే నేను కొంచెం లక్కీయెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన నేను ఎంటెక్ చేసి ఇన్ఫోసిస్లో జాబ్ చేసి ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ తెలంగాణ మూమెంట్లో బ్రీత్లెస్ సాంగ్ రావడం, మన గోర టెంకన్న రాయడం, నేను మ్యూజిక్ చేయడం, అది మీరందరూ ఆదరించడం జరిగింది. అంటే వీళ్ళందరి స్ట్రగుల్ వీళ్ళందరూ చూస్తుంటే అంటే మనం ఎప్పుడైనా మన వాల్యూ తెలవాలంటే దాంట్లో కష్టపడ్డ వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాము దాని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మనకు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఉన్నప్పుడు శంకరన్న పాటలు కానీ, సారంగపరన్న పాటలు కానీ, మన వరంగల్ సీనన్న పాటలు కానీ, అండ్ ప్రశాంత్ పాటలు, మిట్టపల్లి పాటలు, అందరి పాటలు. అంటే వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చినాక ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ మనం ప్రశాంత్ మన స్టూడియోకి వచ్చిండే, సీనన్న మనం కలిసి పనిచేసినాము. అండ్ శ్యామన్న నా సినిమాలకు 2 పాటలు రాసి ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు విని పెరిగిన నాకు ఇప్పుడు వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం రావడం. అండ్ ఇంకొకటి నా జన్మభూమి నా వరంగల్. దేశ విదేశాల్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినాం మనం, కానీ మన దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడి మీ అందరినీ కలుసుకుంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన టీం అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. మీ అందరి కోసం తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్. తెలుసా అందరికీ తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్? పూసిన పున్నమి వెన్నెల మీన, పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదజతల వేణి స్వరజతల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లమల వాణి, తాళాల జోల తరువులయాల సంబూరవాణి, సింగిడి వేళ మోదుగు పూల వసంత హేళ, తంగెడు పూల బంగారు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల, గంతులేసయా జింక పరుగుల, ఇడుపు ఇడుపున జానపదం ఇంపుగా పూసిన కవనవనంబులు, ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడు బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ, పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ, కరుణు పాకతి దంకరపాద వర్ధమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు, జాడుపాదు సైదన్న సూక్తులు, బడిబడి కలబడి కుడి ఎడమల బడి గడీల పగలను దించిన తలములు, వాడిక బడి సెలవిసిన కరములు, పడిపడి పరుగులు పెట్టిన జురుములు, నందికొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పంట, కరువుల బరువులు జరిగిన దూరం, నల్లగొండ వరి తరి మాగానం. వరంగల్ గురించి ఇంటారా? వరంగల్ గురించి ఒక 2 లైన్లు వాడి మనం ముగిద్దాం. ఎందుకంటే ఇది రికార్డింగ్ లో వాడటమే చాలా కష్టం. ఎందుకంటే ఎంకన్నా మామూలుడు కాదు. 16 పేపర్ల పాటించి బ్రీత్లెస్ సాంగ్ చేయమన్నాడు. 4.5 నిమిషాలు చేయడం చాలా కష్టమైంది. అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన పాట కాబట్టి దాన్ని చాలా చాలా కష్టపడి ఒక 3-4 రోజులు దాని మీద శ్రమకూరు చేయడం జరిగింది. బట్ ఆ కష్టాన్ని అంతా మీరు జస్ట్ ఆ ఒక్క పాటతోనే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. మన వరంగల్ గురించి అంటే నేను పుట్టిన వరంగల్ గురించి ఒక 4 లైన్లు పాడి ఈ పాటను ముగిస్తాను. పాలకుర్తి కవనపు మేళ భాగవతము గణపోతన లీల, కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర, ఆకాల రామప్ప చెరువులు గొలుసు కట్టు జలధార నిలువులు, 1000 స్తంభముల శబ్దనాదములు, పేరిని నాట్యపాదం, సమ్మక్క సారక్కల తెగువ, సర్వాయి పాపన్నని మడువ, ఓరుగల్లు వడువడుకున గుళ్ళు, తలుచుకుంటే పులకించును ఒళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. చిన్న విషయం చెప్పాలి, జస్ట్ 1 మినిట్. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 23 ఏళ్ల తర్వాత అంటే ఆనంద్ అనే ఒక సినిమాకి NFDC అప్రూవల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, సుయోధన్ మహారాజ్ అని. మొన్న డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మీది ఇట్లా ఏ ఊరు ఏంటిది అంటే డెమో చేసినాక వాళ్ళకి చాలా నచ్చి వాళ్ళు NFDC అప్రూవల్కి వచ్చినాక, అది NFDC అప్రూవల్ అంటే చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఉంటుంది సినిమాకి, అండ్ వాళ్ళు కొంచెం ఫండింగ్ పెడతారు అండ్ అవార్డ్స్ అన్నిటికీ నామినేట్ చేస్తారు వాళ్ళే. సో డైరెక్టర్ కలవడానికి వెళ్ళినప్పుడు మీది ఏ ఊరు అదేనప్పుడు వరంగల్ అంటే ఏందా ఎక్కడ చూసినా వరంగల్లో ఉంటారా అంటున్నారు. మీరు డైరెక్షన్లో మీరే ఉంటారు, రైటర్లు మీరే ఉంటారు, సింగర్లు మీరే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు మీరే ఉంటారు, యాక్టర్లు మీరే ఉంటారు అంటే
నేను ఒకటే అన్నది, అంటే చాలా మంది చదివితే వచ్చేది కవిత్వము, చాలా మంది నేర్చుకుంటే వచ్చేది పాటలు, కానీ మా గాలిలో పాట ఉన్నది, మేము తాగే నీటిలో పాట ఉన్నది, అమ్మమ్మలు తాతలు మా ఇంటికి ప్రతి ఒక్కరు సింగర్లే అన్నాయిడ. అంటే ఇక్కడ పుట్టడం మా అదృష్టము. మా అందరినీ కన్నా ఈ జన్మభూమిలో ఇక్కడ నుంచి మా రూట్స్ అన్ని ఇక్కడనే స్టార్ట్ అయినాయి. మేము ఇక్కడ అమెరికాలో ఇచ్చినా, లండన్లో ఇచ్చినా, మలేషియాలో ఇచ్చినా, ఎక్కడ ఏ ప్రదర్శనలు ఇచ్చినా ఫస్ట్ మా వరంగల్ గురించి, మేము పుట్టిన నేల గురించి చెప్పుకుంటే మాకు ఒక తన్మయత్వం ఉంటుంది, మాకు గర్వంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము వచ్చినామని చెప్పుకోవడానికి. అండ్ చంద్రబోస్ అన్న కానీ, శ్యామన్న కానీ, అండ్ చాలా మంది ఇప్పుడు అందరూ మన మిట్టపల్లి అన్న కానీ, లేకపోతే వరంగల్ సీన్ అన్న కానీ, అందరూ కూడా ప్రసాద్ అన్న కానీ, అందరూ కూడా మంచిగా అసలు అంటే అద్భుతంగా. ఇప్పుడు నేను ఎక్కడికైనా చెప్తే అరే పలానా ఇట్లా మాది వరంగల్ అంటే ఇట్లా వీళ్ళందరి పేర్లు తీసుకొస్తా అంటే వీళ్ళందరి గురించి చెప్తుంటే వీళ్ళందరితో అంటే నాకు టచ్ కూడా ఏంటంటే, నేను కెరీర్ స్టార్ట్ చేసిన వెరీ బిగినింగ్ లోనే బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం జరిగింది నా కంపోజిషన్స్ లో. అండ్ పి సుశీలమ్మ గారి లాస్ట్ సాంగ్ నా కంపోజిషన్ లో పాడడం జరిగింది. తర్వాత శంకర్ మహాదేవన్ గారు కానీ, లేకపోతే మన బాంబే జయశ్రీ గారు కానీ, వైకోం విజయలక్ష్మి గారు కానీ, అండ్ మన దగ్గర ఆల్మోస్ట్ టాప్ చిత్ర గారు కానీ, అండ్ ఎన్నో పాటలు, ఈవెన్ ఇక్కడ చేసిన బతుకమ్మ పాటలు కానీ, అండ్ రీసెంట్ గా మీరు లాలి పాటలు అని చూస్తే మీకు స్కంద జోలాలి అని ఒక పాట వస్తుంది. దేవతలక పాడ విలసిన స్కంద జోలాలి, అది జస్ట్ రిలీజ్ అయిన కొద్ది నెలలోనే మిలియన్స్ లో వెళ్ళింది ఆ పాట కూడా. అండ్ తంగేడు సెట్ కింద ఆడసీలకి వెళ్ళారా, పాడసీలకి వెళ్ళారా, కలిగిసీలకి వెళ్ళారా, అది జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే అది మిలియన్స్ లో వెళ్ళింది. అండ్ ఈ పాటలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, అండ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి సత్కరిస్తున్న, అండ్ మా గురించి మేము చెప్పుకునే అవకాశం కల్పిస్తున్న ఈ టీం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా నేను ఇంతవరకు అంటే ఇండస్ట్రీకి వచ్చి ఒక 10 ఏళ్ళు అయింది, ఎప్పుడు కూడా నేను అంటే నా ఊరికి నా జిల్లాకు వచ్చిన ఎప్పుడు ఇట్లా నా గురించి నేను చెప్పుకోలేదండి, ఎవరు ఇన్వైట్ కూడా చేయలేదు. అండ్ చాలా మందికి తెలియదు నేను వరంగల్ అని చెప్పి. వాళ్ళు మన ప్రసాద్ ల్యాబ్లో మన బదిలా రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు టీం అందరూ వచ్చినప్పుడు అరే నాకు వరంగల్ అని మీకన్నా మీకెట్లా తెలిసిన లేదన్న మీద మనం ఇంటర్వ్యూలు చేసినాము, మీకు తెలిసిందే. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనని వాళ్ళు వీళ్ళు పిలవడం ఆ దేశప్పుడు ఈ దేశప్పుడు కదా, మనల్ని మనల్ని పిలిచి గౌరవించుకుంటారు కదా, అది మనకు చాలా తృప్తి అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చినాం చాలా సంతోషంగా ఉన్నది నాకు, అందరిని కలవడం, అందరితో మాట్లాడడము, నా గురించి నేను చెప్పుకోవడము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గట్టిగా చేయండి అన్న, మేమందరం మంచిగా సపోర్ట్ చేస్తాము. డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా మన మంచి సినిమాలు లాంటి సామాన్య లాంటి వీళ్ళందరూ రైటర్స్ అండదండలు మాకున్నాయి. సో అందరం కలిసి వరంగల్లో ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం మనం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నిజంగా అలా ఒక్క నిమిషమే, మన కార్తీక్ గురించి నిజంగా చెప్పాలి, బాగా చదువుకున్నాడు. నేను అప్పుడప్పుడే ఇంకా పాటలు రాస్తున్న క్రమంలో మనడు అమెరికాలో పోయి వెళ్తున్న తోపు. అప్పుడు అమెరికాలో మనోడి పాటలు అసలు అంత మస్తు, అసలు అక్కడ ప్రతి ఒక్క ఏ రికార్డింగ్ ఉన్నా ఏమున్నా కూడా కార్తీకే చేయాలి అక్కడ. ఈరోజు హైదరాబాద్లో నిలదొక్కుని ఒక మంచి స్టూడియో పెట్టుకొని మంచి సినిమాలు చేసుకుంటూ తనకంటూ పేరు నిలుపుకుంటూ, నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో వరంగల్ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, వరంగల్ పేరు నిలుపుతున్న ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా కార్తీక్ కూడా ఉండడం చాలా మంచి స్నేహితుడు, అద్భుతమైన ఒక సోదరుడు. తను నిజంగా ఈరోజు మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. రేపు పొద్దున గట్టిగా వినిపించే పేరు కార్తీక్. బాగా చదువుకున్నాడు, సంగీతం కూడా బాగా మంచి సంగీతం తెలిసిన మిత్రుడు. నువ్వు ఇంకా అసలు అద్భుతమైన పేరుతోనే అసలు నువ్వు కార్తీక్ కొడకాలే కాదు, వరంగల్ కార్తీక్ అని పెట్టుకొని చేరిపోగలవు. థ్యాంక్ యూ అన్న. కార్తీక్ కొడగల గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా అన్నకి నాది కూడా మధ్య వానకాలం చదివే, అంటే స్టేజీ మర్యాద పాటించడం ఎప్పుడు బంద్ అయింది. ఎందుకంటే అనుకున్న ముచ్చట చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఇంతమందిని చూసిన తర్వాత లోపల సంబరం ఎట్లుందంటే చాలా ఆ ఉత్సాహంగా అన్నట్టుంది అట్లుంది నా పరిస్థితి. మా సీనన్న ఎవ్వరు చేయని ఒక అద్భుతమైన యాగం చేస్తుండు. ఒక కొన్ని వందల చరణాలతోని నా 100 ఏళ్ళ 100 ఏళ్ళ నా పల్లె అని 100 ఏళ్ళ నా పల్లె అని చెప్పి ఒక గేయ కావ్యాన్ని రాసిండన్న. ఎంతోమంది కళాకారులు అందులో పాల్గొంటుండ్రు. నాకు కూడా ఒక చరణం పాడే అవకాశం ఇచ్చిండన్న. నాతో కూడా ఒక మంచి చరణం పాడి అన్న గుర్తుండేటట్టు. ఇవాళ నిజంగా ఎంతమంది కళాకారులకి స్ఫూర్తి మా వరంగల్ సీనన్న, శంకరన్న, సారంగపానన్న లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళతో సమంగా నిలుసొని తనకంటూ ఒక కొత్త పేరు తెచ్చుకొని ఇవాళ వరంగల్ సీను అని, వరంగల్ శంకరన్న తర్వాత వరంగల్ సీను తన ఇంటి పేరు పెట్టుకొని ఇవాళ అంత గర్వంగా నిల్చున్న కళాకారుడు సీనన్న. ఆయన తవ్వితే అసలు మనిషి ఆయనతోని కలవాలంటే భయం, ఎందుకంటే ఆ రోజు మొత్తం పోతుంది. ఎందుకంటే ఆయన దగ్గర అంత పెద్ద సంపద ఉంది, అన్ని పాటలు ఉన్నాయి,
అసలు ఎన్ని పాటల పుట్ట మనిషి సీనన్న. నిజంగా సీనన్నతోని కలిసి మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇవాళ స్టేజ్ మీద కూడా నా అన్నతో కలిసి స్టేజ్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్న. చాలా థ్యాంక్స్ అన్న సీనన్న. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా నేటి ఇక్కడ మన అంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ములుగు దగ్గర అరవింద స్కూల్లో చదువుకున్నా నేను. దాని ముందు మా ఊర్లో కేశవపూర్లో చైతన్య స్కూల్ అని ఉండే. ఇక్కడ మాకు చెప్పిన సార్ శంకర్ సార్ అని చెప్పి మాకు అంటే చిన్నప్పుడు ఆయనే మాకు పాటలు నేర్పించింది. ఇక్కడే ఉన్నాడు సారు. సో ఇందాక కలిసినప్పుడు అనిపించింది నాకు అదంతా గుర్తొచ్చింది. మాకు స్కూల్లో ఎక్స్ట్రా అవర్ తీసుకుని మరి పాటలు నేర్పిస్తాడు బండారుపల్లి. సో అప్పుడు అంటే చిన్నప్పుడు స్వప్న మేడం అని అంటే వీళ్ళందరూ చూస్తుంటే 20-25 ఏళ్ల క్రితం నాకు ఫస్ట్ వీళ్ళు నేర్పించింది అనమాట. ఫస్ట్ పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరం. ఆ పాట ఫస్ట్ వాళ్ళు నాకు నేర్పిస్తే నాకు ప్రైజ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ ఇంటర్నల్ స్కూల్ కాంపిటీషన్ ప్రైజ్ వస్తే అప్పుడు షీల్డ్ తీసుకొని పోయిన ఒక క్లాస్ ఉండే. సో అప్పుడంటే జస్ట్ ఇవన్నీ అంటే ఇక్కడికి వస్తే దోస్తులు వాళ్ళందరూ కలిసి మంచిగా అనిపిస్తుంది. అంటే ఎక్కడికో ఏదో చేయడకరే మన దగ్గర ఇంత సంపద ఉన్నది. జస్ట్ ఏదో ఇది షేర్ చేసుకుందాం అనిపించింది మీ అందరితో. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో భాగంగా మనలో తన పాటలతోని అలరించి అందరినీ తన మనసుని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి మన వరంగల్ బిడ్డ కాసర్ల శామన్న గారిని వేదికపైన సత్కరించవలసిందిగా కళావేదిక సభ్యులు, వ్యవస్థాపకులు, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, ఫోటో కోఆర్డినేటర్లు గట్టిగా చప్పట్లు, ఈ చప్పట్లు సన్మానం చెప్పండి. జానపదం రచయిత, సినీ సంగీత దర్శకులు మన వరంగల్ శివన్న గారికి వేదిక పైన నేటి అందశ్రీ రచయిత అవార్డు గ్రహీత శ్రీ మానుకోట ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది.